అందరికీ నమస్కారం మిత్రులారా. వినేష్ ఫోగట్. వినేష్ ఫోగట్ ఎవరంటే ఈ 2024 ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో మన ఇండియా తరపున రెజ్లింగ్ అంటే మల్ల యుద్ధం పోటీల్లో మహిళా రెజ్లర్లో 50 కిలోల గ్యాంబిట్లో మహిళా రెజ్లర్గా పార్టిసిపేట్ చేసి ఫైనల్స్ దాకా వెళ్ళిన ఒక రెజ్లర్ అన్నమాట. హర్యానా నుంచి వచ్చిందన్నమాట. ఇంకేంటంటే ఎంతోమందిని చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేసి వరల్డ్ నెంబరు రెజ్లర్ని కూడా ఓడించి అమ్మాయి ఫైనల్కి వెళ్ళటం జరిగింది. అయితే దురదృష్టవశాస్తు ఏంటంటే ఫైనల్కి వెళ్ళిన తరుణంలో 100 గ్రాముల బరువు ఎక్కువ ఉందని అనే కారణంతో తను రిజెక్ట్ కూడా డిస్క్వాలిఫై అయిపోయింది అన్నమాట. అంటే మెడల్ అనేది ఫైనల్కి వెళ్ళిన తర్వాత పోటీలో ఫైనల్ కనుక పార్టిసిపేట్ చేస్తే కనుక గోల్డ్ సిల్వర్ అనేది కన్ఫర్మ్. ఒకవేళ చేయకపోయినా సరే ఈ బ్రాంజ్ అన్నది కూడా మనకి వచ్చే అవకాశం ఉండేది అన్నమాట. అయితే దురదృష్టవశాస్తు ఏంటంటే తనకి ఈ మామూలుగా ఏంటంటే బ్రాంజ్ డిస్క్వాలిఫై అయిపోయింది. అంటే 100 గ్రామ్స్ ఎక్కువ ఉందన్న కారణంతో. ఇంకా ఇది కొంచెం ముందుకెళ్తే కనుక అంటే కొన్ని నెలలు ముందుకెళ్తే ఇదే వినేష్ ఫోగట్ అన్న మహిళా రెజ్లర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తర్వాత మిగతా దేశంలో ఉన్న మహిళా రెజ్లర్లు అందరూ కలిపి తమను లైంగికంగా వేధిస్తున్నారని ఈ ఢిల్లీలో కొన్ని నెలల పాటు నిరసన ప్రదర్శన అనేది చేసిన ఉదంతం అన్నమాట. అంటే ఆ రకంగా తను మిగతా వాళ్ళ రెజ్లర్స్తో పాటు తను కూడా దేశానికి పరిచయం. అదే కాకుండా తను అంతకుముందు కూడా 2016, 2020లో కూడా ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసింది. ఇంకా తర్వాత ఈ మామూలుగా ఈ లైంగిక వేధింపుల్లో తను బాగా ఫేమస్ అవటం. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఈ ఫైనల్ దాకా అంటే మొట్టమొదటి మహిళా రెజ్లర్ తను. ఫైనల్ దాకా వచ్చిన మొట్టమొదటి దేశం నుంచి వచ్చిన మొట్టమొదటి మహిళా రెజ్లరు. అయితే ప్రైజ్ అనేది చాలా కన్ఫర్ము, మెడల్ అనేది చాలా కన్ఫర్ము. అయితే గోల్డ్ లేదనుకోండి సిల్వరు అన్నది కన్ఫర్మ్ అనుకుంటారు. తను డిస్క్వాలిఫై అయింది. ఇక్కడ ఏంటంటే ఒక 100 గ్రాములు అనేవి ఏంటంటే మనిషిని డిస్క్వాలిఫై చేస్తుందంటే మనం ఎంత ఖచ్చితత్వం అనేది ఉండాలి మనిషికి అని మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే దేశంలో ఈ రాజకీయ నాయకులు కానీ లేదనుకుంటే ప్రజలు కానీ అవలేలగా అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు. ఇంకా ఎవరైతే రాజకీయ నాయకులు చెప్తారో అబద్ధాలు కానీ అసత్యాలు కానీ దానికి ప్రజలందరూ కూడా వంత పడుతూ ఉంటారు. ఇంకా ఈ 100 గ్రాములు అంటే ఎలా ఏంటంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఒక ఇటువంటి A4 పేజెస్ ఒక 25 పేజీలు కలిపితే ఎంతో అటువంటి 25 పేజీలు A4 పేజీల బరువు ఆ 100 గ్రాములు అన్నమాట. అయితే ఏంటంటే అది కూడా మామూలుగా తను అధిగమించి ఉండేది. అయితే అదే దురదృష్టమో లేదనుకుంటే మిగతా వాళ్ళ ఎవరైతే తనతో పాటు ఉన్నారో డాక్టర్స్ కానీ లేదనుకుంటే కోచ్ కానీ న్యూట్రిషనిస్టు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఏదో చేసిన చిన్న చిన్న పొరపాటు ఏదో అయి ఉండొచ్చు. అయితే ఎక్కువగా అధికంగా ఏంటంటే దేశంలో జరుగుతుంది ఏంటంటే ఈ అబద్ధాలు అన్నమాట. అంటే రాజకీయ నాయకులు వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, అబద్ధాలు చెప్తూ ఉంటారు. ప్రజలు కూడా దానికి వంత పడుతూ ఉంటారు. ప్రజలను కూడా మనం మెచ్చుకోలేము. ఎందుకంటే ప్రజలు అమాయకులు అని చెప్పలేము. ప్రజలే అన్నిటికీ మూల కారణం కూడా గట్టిగా చెప్పచ్చు. అయితే ఈ ప్రజలు కానీ రాజకీయ నాయకులు కానీ వాళ్ళైతే బాగానే హ్యాపీగానే ఉంటున్నారు. కానీ ఏంటంటే వీళ్ళ మధ్యలో ఉన్న ఎవరైతే ఎదగాలనుకునే వాళ్ళు ఉంటారో వినేష్ ఫోగట్లు కానీ ఇంకా మిగతా ఎవరైతే ఉన్నారో అటు ఏ రంగమైనా తీసుకోండి, అంటే విద్యారంగం కానీ వ్యాపార రంగం కానీ లేదనుకుంటే హెల్త్ కేర్ కానీ ఇంకా ఏ రంగం తీసుకున్నా సరే ఎవరైతే నిజంగా వాళ్ళు బతకాలనుకుంటారో లేదనుకుంటే బ్రతుకు అనేది అవసరం అవుతుందో ఇలాంటి వాళ్ళందరూ కూడా వీళ్ళ మధ్య రాజకీయ నాయకులు ప్రజల మధ్య నలిగిపోవటం అనేది జరుగుతుందన్నమాట. దానికి ఒక పెద్ద ఉదాహరణ వినేష్ ఫోగట్. ఇంకా మనకి ఈ రాజకీయ నాయకులు వీళ్ళు ఎలా చెప్తూ ఉంటారంటే అంతా అభివృద్ధి, అంటే అభివృద్ధి చెందుతుంది, ఎకానమీ పెరిగిపోతుంది, తర్వాత మనం టెక్నాలజీలో డెవలప్ అయిపోతున్నాము. అది అంటే ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఏ బుక్స్లో అయితే ఎక్కడైతే సోఫిస్టికేటెడ్ వర్డ్స్ ఏదైతే కనిపిస్తాయో
వాటిని వాడడం ద్వారా వీళ్ళు ఈ దేశం ఏంటంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది, రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోతుంది, సమాజం ఎక్కడికి వెళ్ళిపోతుంది, ప్రజలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని వాళ్ళు నిత్యం చెప్తూ ఉంటారు. దాన్నే ఈ ప్రజలు కూడా దాన్ని బిలీవ్ చేస్తూ, దాన్ని సపోర్ట్ చేస్తూ వాళ్ళ వెనక ర్యాలీ అవుతూ ఉంటారు. ఈ రకంగా చెప్తూ ఉండేవాళ్ళు. ఇది నిజంగా ఇందులో నిజం ఉందా అంటే, ఈ ఒలింపిక్స్ యొక్క పథకాల లిస్టే తీసుకుంటే కనుక ఇది చాలా వరకు బాగా అర్థమవుతుందన్నమాట. ఇప్పుడు తీసుకుంటే ఈ ఒలింపిక్స్ ఇప్పుడు జూలై 26న ఒలింపిక్స్ అనేవి మొదలైనవి. ఇవేంటంటే ఇప్పుడు ఆగస్టు 11తో ఒలింపిక్స్ అనేవి కంప్లీట్ అవటం అనేది జరుగుతుంది. అంటే ఇంకా 4 రోజులు ఎంతో ఉన్నట్టుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇండియా పథకాల లిస్ట్ చూసుకున్నట్టయితే ఇండియా ఒక గోల్డ్, ఇంతదాకా గోల్డ్ రాలేదు, బ్రాంజ్ రాలేదు, సిల్వర్ రాలేదు. బ్రాంజ్ మాత్రం 4 పథకాలు అనేవి వచ్చినాయి అన్నమాట. అంటే మనం ఎంత పూర్గా ఉన్న మిగతా కంట్రీస్ ఏదైతే ఉన్నాయో అవి చూసుకున్నట్టయితే చిన్న చిన్న కంట్రీస్ కూడా ఎన్నో కానీ బ్రాంజ్ కానీ తర్వాత ఈ గోల్డ్ కానీ ఏదో ఒకటి పథకం అనేది వాళ్ళు తెచ్చుకున్న ఉదంతాలు ఉన్నాయి. కానీ ఈ ఇండియా మాత్రం ఎక్కడో ఉందన్నమాట. ఇదంతకే కారణం ఏంటంటే ఒకే ఒక కారణం, ఈ అబద్ధాలు, అంతకుమించి ఏమీ లేదు. అంటే రాజకీయ నాయకులు ఈ ఓట్ల కోసం వాళ్ళు అబద్ధాలు చెప్పటం, ఈ ప్రజలు ఏంటంటే అబద్ధాలని వాళ్ళు ఆసరాగా తీసుకుని వాళ్ళని యాక్చువల్గా ఏంటంటే ప్రజల నుంచే మొదలవుతాయి అబద్ధాలు. అలాగ అబద్ధాలు చెప్పే రాజకీయ నాయకులు కూడా అలాగా వాళ్ళ అబద్ధాలు అంటే వాళ్ళని ఏదైతే అంటే ఫాల్స్ బేసిస్ మీద వాళ్ళని చూస్ చేసుకోవటం, వాళ్ళని ఎన్నుకోవటం, వాళ్ళని ముందుకు తీసుకెళ్తాం అనేది, నాయకులుగా ముందుకు తీసుకెళ్తాం అనేది జరుగుతుంది. చూడండి, యునైటెడ్ స్టేట్స్ తీసుకుంటే 27 గోల్డ్, తర్వాత 35 వెండి, తర్వాత ఈ 33 బ్రాంజ్, అంటే ఇత్తడి ఏదో అయి ఉంటుంది. ఆ తర్వాత ఈ చైనా కానీ లేదనుకుంటే ఆస్ట్రేలియా, తర్వాత ఫ్రాన్సు, ఇంక తర్వాత ఈ బ్రిటన్, తర్వాత కొరియా, జపాన్, ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న కంట్రీస్ కూడా చాలా పెద్ద పెద్ద పెర్ఫార్మెన్స్ చేస్తున్న తరుణం ఇది. కానీ మనం మాత్రం 140 కోట్ల ప్రజలు రోజు అనునిత్యం అభివృద్ధి అనే అభివృద్ధి పేరుతోనే రోజు మొదలవుతుంది, అభివృద్ధి పేరుతోనే రోజు ఎండ్ అవుతుంది. నాయకులు చెప్పే అభివృద్ధి, ఈ ప్రజలు కూడా చాలా ఆనందంగా మేము అభివృద్ధి చెందేస్తున్నామని చెప్తున్న తరుణంలో వాస్తవం ఏంటంటే ఇది మాట మనం ఎక్కడా లేకపోవటం. అంటే ఈ పెద్ద పెద్ద కంట్రీస్, చిన్న చిన్న కంట్రీస్ కూడా వాళ్ళు గోల్డ్ సాధించడం కానీ బ్రాంజ్ సాధించడం కానీ ఎంతో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటే మనం ఇంతమంది ప్రజలు ఇంత వీళ్ళ నాయకులు చెప్పే లేదా ప్రజలు నమ్మే ఇంత సోఫిస్టికేటెడ్, ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండి లేదనుకుంటే ఇంత అడ్వాన్స్ అవుతూ కూడా మనం సాధించింది ఇది మాట. ఇది రియాలిటీ మాట. అందువల్ల ఏంటంటే ప్రజల నాయకులకి ఏంటంటే ఓట్లు కావాలి. వాళ్ళు అబద్ధాలు చెప్పడంలో వాళ్ళకు ఒక కారణం అనేది ఉంది. కానీ ప్రజలకి ఏంటంటే వాళ్ళకి ఏమీ రాకపోయినా సరే ఈ అబద్ధాలని వాళ్ళు దాని చుట్టూ తిరగటం, తర్వాత ఏంటంటే వాటిని కూడా ఈ నర్చర్ చేయటం, వాటిని ముందుకు తీసుకెళ్తాం. దీనివల్ల ఏంటంటే మిగతా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నలిగిపోతున్నారు. వీళ్ళు ఎప్పుడు మారుతారో, ఎలా మారుతారో, వీళ్ళకి ఎప్పుడు జ్ఞానోదయం అవుతుంది, ఇవన్నీ కూడా ఎప్పటికైనా మనకి ఎవరికి అర్థం కాని పరిస్థితి. కానీ ఏంటంటే మధ్యలో ఇలాంటి వినేష్ వాళ్ళకి మాత్రం పాపం ఇలాగ వాళ్ళు నష్టపోతామని జరుగుతూ ఉంది. ఇంకా మనమైతే వాళ్ళ మీద కన్సర్న్ చూపిస్తాం తప్పించి ఈ ప్రజలను కానీ రాజకీయ నాయకులు కానీ మనం మార్చలేని పరిస్థితి. ఏదైనప్పటికీ మనం వాళ్ళకైతే విషెస్ ఏది చెప్దాము, తర్వాత బెటర్ లక్ నెక్స్ట్ టైం అని మాత్రం చెప్పగలుగుతాము. రేపు మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.